అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కి బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వివిధ రంగాల వస్తువులపై టారిఫ్ విధించిన ట్రంప్ విదేశీ వ్యవసాయ ఉత్పత్తులపై కొత్తగా అదనపు సుంకాలు విధించే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఇండియా నుండి దిగుమతవుతున్న బియ్యం, కెనడా నుండి వచ్చే ఎరువులపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. చౌకైన విదేశీ డంపింగ్ కారణంగా తమ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడుతోందని అమెరికన్ రైతులు వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో ఫిర్యాదు చేశారు. దీంతో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అమెరికా రైతులకు $12 బిలియన్ సహాయ ప్యాకేజీని ప్రకటించిన సమయంలోనే ఈ చర్చ జరిగింది. రైతుల సూచనలు పరిశీలించి అవసరమైతే భారత్, కెనడాలపై మరింత కఠినమైన సుంకాలు విధిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. భారత్, థాయిలాండ్, చైనాలను అమెరికా మార్కెట్లోకి బియ్యాన్ని ప్రధానంగా డంపింగ్ చేస్తున్న దేశాలని లూసియానాలోని కెన్నడీ రైస్ మిల్ సీఈఓ మెరిల్ కెన్నడీ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్యూర్టోరికోకు చైనా భారీగా బియ్యం పంపుతోందని, దీనివల్ల దక్షిణ రాష్ట్రాల అమెరికన్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. డంపింగ్ను అరికట్టడానికి ప్రస్తుతం ఉన్న సుంకాలు సరిపోవని, వాటిని మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. దీనికి ట్రంప్ సానుకూలంగా స్పందించి రైతులు పేర్కొన్న దేశాల జాబితాను నమోదు చేయాల్సిందిగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ను ఆదేశించారు. ఈ జాబితాలో ఇండియా, థాయిలాండ్, చైనా ప్రధానంగా ఉన్నాయి. ఇండియా, కెనడా రెండూ అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ట్రంప్ ఈ కఠిన వైఖరిని ప్రదర్శించడం గమనార్హం. గతంలో ఆగస్టులోనూ ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై 50% సుంకం విధించింది. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం డిప్యూటీ హెడ్రిక్ స్విట్జర్ నేతృత్వంలోని సీనియర్ బృందం ఈ వారంలో భారతదేశంలో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించనుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఈ ఏడాది చివరి నాటికి ఖరారు చేయాలని భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ తాజా ప్రకటన ఈ చర్చలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.